భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనానికి దారితీశాయి. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకున్న ఆనందంలో దేశం ఉండగా స్కై ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ పాత కొత్త కెప్టెన్ల మధ్య వారసత్వ యుద్ధానికి తెరలేపింది. ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సాధించిన విజయాల క్రెడిట్, జట్టు సంస్కృతి మార్పుపై చేసిన కామెంట్స్ రోహిత్ శర్మ అభిమానులను ఆగ్రహానికి కారణమైంది. ఈ వివాదానికి ప్రధాన కారణం జట్టులో మార్పుల గురించి సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్. గతంలో తాను రోహిత్ శర్మ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చెప్పిన స్కై ఇప్పుడు మాత్రం పూర్తిగా భిన్నమైన స్వరాన్ని వినిపించారు. 2024 టీ20 ప్రపంచ కప్లో తాము ఆడిన విధానం ఇక ముందు పనికిరాదని తెలుసు అన్నారు. అందుకే ఇప్పటి నుంచి వ్యక్తిగత మైలురాళ్లపై దృష్టి పెట్టకూడదని, కేవలం మ్యాచ్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ నేతృత్వంలోని 2024 నాటి జట్టు కేవలం గణాంకాల కోసమే ఆడిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ తన నాయకత్వంలో జట్టులో తీసుకొచ్చిన మార్పును వైరస్ తో పోల్చారు. నిస్వార్థ క్రికెట్ సంస్కృతిని 18 నెలల క్రితమే తాము జట్టులోకి తీసుకొచ్చామన్నారు. దీనిని జట్టు మొత్తం వైరస్ లాగా వ్యాపింపజేయడం చాలా ముఖ్యమని సూర్య పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 2024 జట్టు విజయాలు తక్కువ చేస్తూ మాట్లాడడం సెల్ఫిష్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న సమన్వయం జట్టులో పెద్ద మార్పులకు దారితీసింది. కొందరు దీనిని విప్లవాత్మక భాగస్వామ్యం అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం సూర్యకుమార్ ప్రారంభంలో చూపించిన వినయం ఇప్పుడు మచ్చుకైనా కనిపించలేదని విమర్శిస్తున్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడి ఆలోచన విధానంలో 360 డిగ్రీల మార్పు వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ వేసిన పునాదిని గుర్తించకుండా అంతా తానే చేశాను అనే రీతిలో స్కై మాట్లాడుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు.